అయ్యా రాయ్యా, రాయ్యా, ఇంకా వదలనయ్యా, నీ కాళ్ళు వదలనయ్యా. నీ కార్యాలు, నీ శక్తి చూసేంత వరకు నీ కాళ్ళు వదలను. ఇప్పటిదాకా ఆర్డినరీ భక్తి చేశా, ఇంకొదిలిపెట్టను. ఇక గోజాడుతా, ఇక పెనుగులాడతా, యాకో పెనుగులాడినట్టు నన్ను బలపరచు. నేను మొర్ర పెడితే దిగొస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఉత్తరం ఇస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఆదుకుంటానన్నావుగా, నేను మొర్ర పెడితే అద్భుతాలు చేస్తానన్నావుగా. ఇక మొర్ర పెడితే కదులు, కార్యాలు చేయి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను ముగిస్తున్నా. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చి నేను ముగిస్తా. నువ్వు ఇంటికి పోతావో ఏడే కూర్చొని దేవుడితో పెనుగులాడతావో నాకు తెలీదు. కానీ నా లైఫ్లో మాత్రం నేను చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం, మందు తాగి చావాలనుకున్నాం. పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. ఈ గతి వచ్చింది కదా దేవుడా, ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా. పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవం గల దేవుడు దర్శించాడు. అంతవరకు ఓకే. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఫ్యామిలీ కనెక్ట్ కాల దేవుడికి. నేను చెబుతుంటే వాళ్ళు వింటలా. నేను ఎన్ని చెప్పినా ఎట్లా వింటారు వాళ్ళు? దేవుని శక్తి చూడాలిగా. ఎగతాళి చేశారు కూడా. నా తోడబుట్టిన అన్న ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను. పొద్దుగూకులు ప్రార్థన అని పోతున్నాడు ఈ దరిద్రుడని. బండబూతులు దూషించాడు నన్ను. నేను లేననుకొని తిట్టాడు. ఆ ఇంట్లో పొడవుగా ఉంటుంది ఇల్లు, 3 గదులు ఉంటాయి, 4వ గది వంటగది. ఆ రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించున్నాను నేను. వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి. మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీదే ఉండు నువ్వు. రోషం మాట అంటే పడలేను. వాడు తిడతా ఉంటే